గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 1,20,000 రూపాయలు 1,20,000 రూపాయలు చేనేత కార్మికుల కుటుంబాలకు మేము జమ చేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా అలాంటి సాయం చేయడానికి ముందుకు రాలేదు. 75,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికునికి ఈ నియోజకవర్గంలో 15,000 కుటుంబాలకు బకాయి పడ్డారు వీళ్ళు. ఆ బకాయి పడ్డ దానిలను తక్షణమే రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు చేపట్టడం చెప్పింది, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్డీఓకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల్లో 52 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చేనేత కార్మికులు వివిధ కారణాలతో. వాళ్ళ గురించి పట్టించుకునే నాతులు లేడు, వాళ్ళ గురించి అతిగిరితి మాట్లాడే వాళ్ళు కూడా లేరు. ఖచ్చితంగా చేనేత కార్మికులకి 5 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి సాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా